పరిస్థితి కనిపించింది. ఇంకా జమిలీ బిల్లును వ్యతిరేకిస్తూ ఇటు ఇండియా కూటమి కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక జమిలీ బిల్లును జేపీసీకి అయితే ప్రస్తుతం పంపడానికి మేఘ్వాల్ ప్రతిపాదన కూడా చేసినటువంటి పరిస్థితి. జేపీసీకి పంపడంపై ఇటు లోక్సభలో డివిజన్ కూడా కోరినటువంటి పరిస్థితి విపక్షాలు. ఇక కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి పూర్తిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు చూశారు. దానికి సంబంధించి అంటే ఆ ఓటింగ్ ద్వారా దాంట్లో ఓటింగ్ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. బిల్లు ప్రవేశపెట్టేందుకు పార్లమెంటు మద్దతు కూడా కావాలి. ఇక ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ మద్దతు ఎంతమంది ఇస్తున్నారు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేశారు. ఈ దీంట్లో పూర్తిగా 369 మంది ఎంపీలు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇటు ఈ బిల్లు ఏదైతే జమిలీకి అనుకూలంగా 220 మంది ఓట్లయితే వచ్చినటువంటి పరిస్థితి, ఇటు పూర్తిగా కూడా వ్యతిరేకంగా 149 మంది ఓటేసినటువంటి పరిస్థితి కనిపించింది. సాధారణ మెజారిటీతో ఇటు బిల్లుకు అనుమతి కూడా లభించినటువంటి పరిస్థితి. 2029లోనే ఇటు జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. పూర్తిగా దీనికి సంబంధించిన కసరత్తు కావచ్చు, పార్లమెంటు సెక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి 29కి పెడతారా, 29 ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ జమిలీ ముందుకు వచ్చే అవకాశం ఉందా అనేది మనం తెలియాల్సి ఉంది. కానీ ఇటు 2027లోనే ఇటు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఆశ పెట్టుకున్నారు. సో ఎక్కడ చూసినా కానీ జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, జమిలీ వస్తుంది, జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, 27లోనే వస్తుంది, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలతో మళ్ళీ కలిసిపోతాను, సో మనదే ప్రభుత్వం, ఈ విధమైనటువంటి ఆశలు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక తొందరపడి నేతలు ఎవ్వరు నన్ను పార్టీని వదిలి వెళ్ళొద్దంటూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రాధేయపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు సరైన గౌరవం ఒకవైపు దక్కకపోవడం, ఆ తర్వాత ఆయన చెబితే చాలా అక్రమాలు చేసినటువంటి నేతలు ఒక్కొక్కరుగా ఇటు మీరు చేస్తేనే కదా ఇవన్నీ, మీరు చెప్తేనే కదా ఇవన్నీ జరిగాయి, సో ఇప్పుడు మేము ఇరుక్కుపోయామంటూ కూడా చాలా మంది బయటకు వస్తున్న పరిస్థితి, మీడియా ముఖంగా మాట్లాడుతున్న పరిస్థితులు. ఒకవైపు వేడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి, నన్ను పార్టీని వదిలి వెళ్ళకండి అని చెప్పుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఇటు చంద్రబాబు కూడా మొన్న క్లియర్ గా చెప్పారు జమిలీ ఎన్నికలు, దానికి సమర్థిస్తూనే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏపీలో మాత్రం 2029 ఆ టైంలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇలాంటి సమయంలో కీలక విషయాలైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మొన్న చూసాం మనం, ఇటు జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అవ్వడం, సిబిఐ ఈడీ కూడా దూకుడు పెంచడం, దీంతో జగన్ అరెస్ట్ ఖాయమని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇక ఆ పార్టీ ఉంటుందా ఉండదా అనే విశ్లేషణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎవరు నడిపిస్తారు పార్టీని? గతంలో తల్లి చెల్లి అన్ని తానై దాదాపుగా 3000 పైన కిలోమీటర్లు పాదయాత్ర చేసి తను తిరిగిన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా గెలిపించినటువంటి పరిస్థితి షర్మిలది. సో ఆమెను కూడా కాదని, తల్లిని కూడా కాదని, ఇప్పుడు మరి పార్టీ ఎవరు నడిపిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు అన్ని కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి ఎలా జరుగుతుంది? పార్టీ ఉంటుందా ఉండదా? జమిలీ ముందొస్తుందా, జైలు ముందొస్తుందా జగన్మోహన్ రెడ్డికి అనే ప్రశ్న కూడా ఇటు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ తన సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి కూడా క్లీన్ చిట్ వస్తే, ఒకవేళ వస్తే బాగుంటే అంతా మంచిదే, లేదు అని అంటే ఆర్థిక ఉగ్రవాది 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ను పాలించారు అనే ఒక విషయం కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంతర్జాతీయ యూనివర్సిటీల్లో కూడా ఈ ఏదైతే మనీ లాండరింగ్ కావచ్చు, ఈ డబ్బులకు సంబంధించి లావాదేవీలు ఇవన్నీ కూడా ఆర్థిక ఉగ్రవాది, దీనికి సంబంధించి కూడా చర్చలు సెమినార్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది? జగన్మోహన్ రెడ్డి జమిలీకి వెళ్తారు అంటే జమిలీ ముందొస్తుందా జగన్కు, లేదంటే జైలు ముందొస్తుందా అనే చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ